కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేయక కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసే ఆలోచనలో ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. డిక్లరేషన్లతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రం నుండి ఏం ప్రాజెక్టు తీసుకురాని బీజేపీ నాయకులు లేనిపోని మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. జమిలీ ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని తలసాని శ్రీనివాస్ చెప్పారు. అయితే సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అదృష్టమని, కామారెడ్డి ప్రజలు ఊహకందని మెజార్టీతో కేసీఆర్ని గెలిపియాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. హామీలన్నీ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. బట్ ప్రజలను విశ్వసించే పరిస్థితి లేదు. ఒక రైతు బంధు కార్యక్రమం తెచ్చినా, ఒక రైతు బీమా కార్యక్రమం తెచ్చినా, ఒక కళ్యాణ లక్ష్మి తెచ్చినా, ఒక షాదీ ముబారక్ తెచ్చినా, పెన్షన్లు 2,000 ఇచ్చినా, ఫిజికల్ హ్యాండిక్యాప్ 3,000 ఇచ్చినా, ఒంటరి మహిళలకు ఇచ్చినా, బీడీ కార్మికులకు ఇచ్చినా మనమే చేసి రెండోది తండాలని పంచాయతీలు చేసింది కూడా మనమే. కాబట్టి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి మరి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసింది మన కళ్ళ పొగట్నే ఉన్నాయి. అంటే మనకు